అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను రూసింగ్ కళాకారు వచ్చేసిన అండ్ వీళ్ళ దగ్గర మనకి పెయింటింగ్ అంటే అయిపోయింది. సో ప్రజెంట్ అయితే పార్ట్ 2 ఇది. సో పార్ట్ 2లో మనకి పెయింటింగ్ అయిపోయింది. అంటే మనకి పెద్ద గణేష్ అండ్ చిన్న గణేష్ అన్నిటికైతే పెయింటింగ్ అయితే చేస్తారు. సో డీటెయిల్గా అయితే బ్లాగ్ తీస్తున్నాం. అండ్ కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మనకి 100 లైక్స్ అంటే ఇస్తున్నాం. సో మనం రీచ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి సో ప్లీజ్ థ్యాంక్ యూ. 100 లైక్స్ అయితే చేసేయండి. సో అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను రూసింగ్ కళాకారు దగ్గర వచ్చేసిన అండ్ వీళ్ళ దగ్గర పెయింటింగ్ అనేది అయిపోయింది. సో ప్రెజెంట్ చూపిస్తా అండ్ లొకేషన్ అండ్ ఫోన్ నెంబర్స్ అయితే ఇస్తాను. సో అక్కడైతే ఉంది కదా పైన తీసుకోవచ్చు. సో కాంటాక్ట్ అవ్వచ్చు. సో నెంబర్ అండ్ లొకేషన్ కూడా ఉంది కదా. సో అదైతే కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్. ఇంకా మన వీడియోలో బడా గణేష్ అయితే సో ఈ గణేష్ అయితే మనకి 15 ఫీట్స్ ఉండొచ్చు. సో పైన శేషనాగ్ అయితే ఉంది అండ్ కింద పాము. సో పాము అండ్ ఇక్కడ మనకి ఎలుక. సో పాము మీద శేషనాగ్ మీద అయితే కూర్చున్నాడు. సో మొత్తం బ్యాక్ సైడ్ 7 అయితే వచ్చేసినాయి. సో చూడొచ్చు. అండ్ దానికి మళ్ళీ టీత్స్ కూడా ఇచ్చారు. సో పాముకి అంటే పనులు అవి కూడా చాలా షార్ప్గా ఇచ్చారు. రూసింగ్ కళాకారు అంటేనే ఫేస్. సో ఫేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చూడొచ్చు మనకి ఫేస్ అనేది సో చాలా వైబ్రెంట్గా ఇచ్చారు. అండ్ మనకి చెవుల దగ్గర కూడా ఆభరణాలు అయితే పెట్టారు. అండ్ మనకి ఆశీర్వాదం ఇచ్చేసాయి. అండ్ మనకి పంచ కలర్ వచ్చేసరికి ఎల్లో అండ్ ఇంకా పింక్ కలర్ ఇచ్చారు. ఓవరాల్గా చూడొచ్చు. అని చేసిన సో ఇక్కడైతే ఎలుక వచ్చింది. అండ్ మనకి షాల్వా కలర్ వచ్చి పింక్ చెప్పిన కదా. సో ఇంకా ఇది అండ్ ఇంకా మన దశావతారాలు వచ్చిన గణేష్. అండ్ ఇక్కడ మనకి మెయిన్ దగుడు సెట్ గణేష్ అయితే అయిపోయింది. సో చూడొచ్చు. సో దగుడు సెట్ రూపంలో అయితే ఉన్నాడు గణేష్ మహారాజ్. అండ్ మొత్తం డై నుంచి అయితే అంటే 2 days బ్యాక్ తీసారు. సో ప్రెజెంట్ కలరింగ్ అంతా అవ్వలే. సో ఫినిషింగ్ కూడా అవ్వలేదు. సో ఫినిషింగ్ అయినాక డెఫినెట్లీ వీడియో అయితే తీస్తాం. అండ్ మన సెకండ్ గణేష్. సో ఇక్కడైతే గణేష్ కవర్ వేసారు. సో కవర్ తీసినాకైతే మళ్ళీ ఇంకోసారి వచ్చి ఇస్తాం. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ విష్ణు రూపంలో అయితే ఉన్నాడు. సో నేను ఆల్రెడీ పార్ట్ 1లో చూపించాను కదా. అప్పుడైతే డైవర్ట్ మొత్తం అయిపోయింది. జస్ట్ వైట్ కలర్లో ఉండే. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్గా అయితే కలరింగ్ అయితే అయిపోయింది. సో చూసుకోవచ్చు. మొత్తం 16 అయితే ఫేసెస్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్లో. అండ్ మనకి హ్యాండ్స్ కూడా ఆయుధాలు పెట్టున్నాయి. సో కింద మన గరుడ మహారాజ్. సో గరుడ మహారాజ్ మీద నించున్నాడు గణేష్ మహారాజ్. అండ్ ఇక్కడ మనకు గద వచ్చింది. ఒక గద. అండ్ ఇక్కడ మొత్తం మనకి దేవుళ్ళు వచ్చారు. సో సైడ్స్కి అయితే మొత్తం దేవుళ్ళు అయితే వచ్చేసారు. అండ్ ఇక్కడ శేషనాగు. సో మనకి హ్యాండ్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ 16 ఉంటాయి హ్యాండ్స్ కూడా. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క అవతారంలో ఉన్న గణేష్ మహారాజ్ ఉన్నాడు. సో ఇక్కడ చూడొచ్చు శివుడు వచ్చిండు అండ్ హనుమంతుడు అండ్ మన రిషి అండ్ చాలామంది వచ్చారు. అండ్ ఇక్కడ మనకి గణేష్ ఏమంటారు ఫేమస్ దేనికంటే జస్ట్ మనకి దంతాలు అండ్ ఆల్సో ఫేస్. సో ఫేస్ కట్ కూడా. అండ్ మన ఎస్ఆర్ నగర్ కా రాజా అని చెప్పచ్చు. సో సారీ సనత్ నగర్ కా రాజా. సో సనత్ నగర్ రాజా అయితే ఇదే తీసుకుపోతారు. సో మొన్న వచ్చిండు అన్న అయితే కలిసిన. సో సనత్ నగర్కి అయితే ఈ గణేష్ అయితే వెళ్తుంది. అండ్ మనకి కిరీటం కూడా చూడొచ్చు. బాలాజీ రూపంలో అయితే ఉంటుంది కిరీటం కూడా. సో ఓవరాల్గా చూడొచ్చు. మనకి గరుడ మహారాజు కూడా మొత్తం కలర్ కాంబినేషన్ ఈ అన్నకి చెప్తే చేసిస్తాడు. అండ్ మనకి ఇంకో అప్డేట్ ఏంటంటే మనకి లాల్ దర్వాజా గణేష్ మహారాజ్ ఉంది కదా. సో లాల్ దర్వాజా వచ్చేసరికి ఇది. సో లాల్ దర్వాజాకి అయితే ఈ గణేష్ అయితే వెళ్తుంది. సో గణేష్ దగుడు సెట్ మోడల్ అయితే ఉంది కదా. సో ఇప్పుడైతే డైవర్కి అయితే తీసేసారు. సో మొత్తం ఫినిషింగ్ అయినాక మళ్ళీ ఇంకో బ్లాగ్ అయితే తీసా. అండ్ ఇంకోటి ఇది కృష్ణుడు రూపంలో అయితే ఉన్నాడు ఓ గణేష్ మహారాజ్. సో మనకి ఇంకా కలరింగ్ అయితే అవ్వలేదు కొంచెం పైన అంతే. సో మొత్తం ఓవరాల్గా అయిపోయినట్టే. ఓ పంచ కలర్ వచ్చేసరికి ఎల్లో కలర్. అండ్ మొత్తం కిరీటం కూడా చూడొచ్చు. ఓ పైన నెమలి లిపించి సో కవర్ వేసి పెట్టారు ఇది. అండ్ ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా చాలా ఫేమస్ అయినాయి. సో ఇవైతే లాస్ట్ ఇయర్. సో ముంబై మోడల్లో కోసం ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంది. రీపెయింట్ చేస్తారు. అండ్ ఇది కూడా గణేష్ మహారాజ్. అండ్ ఇక్కడ మనకి మూషిక మహారాజు పట్టుకున్నట్టయితే ఉంటుంది. సో కలర్ వచ్చేసరికి పింక్ కలర్లో వచ్చింది. అండ్ చూడొచ్చు మనకి ఇక్కడ ఆయుధాల దగ్గర కూడా శ్రీ అని వచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఓం అని. సో ఓవరాల్గా ఇది సో చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇక్కడ కూడా లాస్ట్ ఇయర్ దగుడు సెట్ చిన్నది. ఇప్పుడు ఇక్కడైతే మొత్తం మేకింగ్ అయితే నడుస్తుంది. మొత్తం వర్క్స్ అయితే చేస్తారు అన్నవాళ్ళు. అక్కడ చూడొచ్చు
ప్రెజెంట్ డై వర్క్ అయితే అవుతుంది. సో ఇక్కడ మొత్తం దగుడు సెట్ మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా. ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ మనకి చాలా ట్రెండ్ అయింది కదా. సో మొత్తం విత్లో చాలా పెద్ద ఉంటుంది హైట్లో కూడా. సో ఇది అరౌండ్ 25 ఫీట్స్ అట్లా ఉండొచ్చు. విత్ వచ్చేసరికి 18 ఫీట్స్ ఉంటుంది. అండ్ దీనికి సపరేట్ బ్యాక్ డ్రాప్ కూడా వస్తాయి. సో ఇక్కడ మనకి డై అయితే చేసి పెట్టిర్రు. సో ఇది దగుడు సెట్ మోడల్ది. ఇదైతే డై చేసి అయితే పెట్టుకురు. సో ఇది మొత్తం మనకి దగుడు సెట్ మోడల్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా మోడల్స్ అయితే చేసిర్రు దగుడు సెట్వి. సో ఇక్కడ 2 ఉన్నాయి కదా. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇవి చేస్తారు. ఇక్కడ ఉన్నాయి కదా ఈ గణేష్లన్నీ ప్రజెంట్ లాస్ట్ ఇయర్వి కూడా ఉన్నాయి. సో మళ్ళీ పెయింట్ చేస్తారు అన్న వాళ్ళు. పెయింట్ చేసి అయితే తీసుకొస్తారు. సో ఇక్కడంతా డై వర్క్, ఇక్కడంతా ఈ వర్క్ అయితే నడుస్తుంది. సో ఇక్కడంతా చూడవచ్చు. అండ్ ఇంకోటి మనకి క్లియర్గా కనిపించగా అదైతే చూపిస్తా మనకి దశావతారాల్లో ఉన్న గణేష్ మహారాజ్. సో చూడొచ్చు విష్ణు రూపంలో ఉన్నాడు గణేష్ మహారాజ్. సో ఇక్కడ కూడా మనకి శేషనాగ్ మీద కూర్చున్న గణేష్ మహారాజ్ కూడా ఈడున్నాయి. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ది లాస్ట్ ఇయర్ అయితే సో మన గణేష్ మహారాజు రూపంలో అయితే ఉంటాడు. సో రియల్ పంచ అండ్ షాల్వా కూడా ఇచ్చారు రియల్. సో ఇది మళ్ళీ రీక్రియేట్ కూడా రీడిజైన్ కూడా చేయొచ్చు అన్న వాళ్ళకి చెప్తే చేస్తారు. ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. సో చెప్తాడు అన్న అయితే. సో అక్కడ కూడా ఇంకోటి ఉంది. సో చూడొచ్చు అక్కడ కూడా. సో ఇది ఈరోజు ఇక్కడ ఉన్న అప్డేట్ అయితే. సో ప్రెజెంట్ అయితే డైవర్స్ అవన్నీ అయితే చేస్తారు అన్న వాళ్ళు. ఓవరాల్గా అయితే ప్రెజెంట్ అయితే డైవర్స్ అయితే చేస్తారు. సో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం నెక్స్ట్ పార్ట్లో వెళ్దాం. సో నెక్స్ట్ పార్ట్లో అయితే నాకు పెద్ద గణేష్ అయితే కవర్ తీస్తారని చెప్తారు అన్న వాళ్ళు. సో ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఈవినింగ్ హైదరాబాద్ గణేష్ అప్డేట్ కూడా ఇస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. సో మనకి 2000 చాలా క్లోజ్ ఉన్నాం. థ్యాంక్స్.